నమస్కారం అండి. నా పేరు గొంటి శ్రీకాంత్. నేను జూబ్లీస్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. నేను పలు సమస్యలపై పోరాడడానికి ఈరోజు జూబ్లీస్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశాను. ఈరోజు పలు సమస్యల గురించి మాట్లాడడానికి నేను మీ ముందుకొచ్చాను. ముందుగా ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలని నేను మీ ముందుకొస్తున్నాను. మొదటిది రాజకీయ వారసత్వం. పూర్తిగా రాజకీయ వారసత్వం కొనసాగుతోంది. తండ్రులు రాజకీయంగా ఉండడం ద్వారా సీట్లు కేవలం వారసత్వంగానే ఇవ్వడం జరుగుతోంది. అది కాకుండా పూర్తిగా అవినీతితో సంపాదించిన సంపాదన, ఆ అవినీతితో సంపాదించిన డబ్బుని రాజకీయాల్లో తిరిగి మళ్ళీ ఖర్చు చేయడం, మళ్ళీ అదే డబ్బుని వారు పెట్టిన ఖర్చును మళ్ళీ సంపాదించుకోవడం, రాజకీయంగా వాళ్ళ వారసులకే టికెట్లు కేటాయించడం, అది కాకుండా ఇతర వ్యక్తులకైనా యువకులకైనా దేశానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం సొంత ఆలోచనలతోని యువకులు కొంతమంది కష్టపడుతున్నా వాళ్ళకి సీట్లు దక్కకపోవడం చాలా నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. దీన్ని మీరు సరైన నిర్ణయం తీసుకొని మీ అమూల్యమైన ఓటుతోని వాళ్ళని తిప్పి కొట్టాల్సిందిగా నేను కోరుతున్నాను. వాళ్ళు కేవలం మీ యొక్క ఓటుతోనే, మీ అమూల్యమైన ఓటుతోనే విలువైన ఆ ఆయుధాన్ని మీరు సరైన మార్గంలో పెట్టి మీ విల్లుని సరైన మార్గంలో విసిరితే ఖచ్చితంగా యువకులని ప్రోత్సహించినట్టు అవుతుంది. అలాగే మీరు ఖచ్చితంగా దేశానికి రాష్ట్రానికి ఒక కొత్త నాంది పలికినట్టు అవుతుందని ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఒక ఎంపీ అవ్వని, ఒక ఎమ్మెల్యే అవ్వని, ఒక మినిస్టర్ అవ్వని, వాళ్ళ స్థాయి పెరిగినా చాలా పెద్ద స్థాయిలో ఉన్నా వాళ్ళు కేవలం మీ అమూల్యమైన ఓటుతోనే అది సాధ్యపడిందని ఒక్కటి గుర్తుపెట్టుకొని పెద్ద చిన్న అని తేడా లేకుండా ఎవరైతే ట్రూ సర్వీస్ చేస్తారో, నిజమైన సర్వీస్ చేస్తారో వాళ్ళకే ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి మాట్లాడాలనుకుంటే పూర్తిగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లో పూర్తిగా నిర్లక్ష్యం. డబ్బు సంపాదించుకోలేని నిరుపేదవారికి సంపాదించుకున్న డబ్బుని కూడా కేవలం వాళ్ళ ఫుడ్ తినడానికి కూడా ఈరోజు చాలా బాధాకరంగా ఉన్న రోజుల్లో తీవ్ర అనారోగ్యానికి పాలైతే గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన మెడిసిన్స్ లేకపోవడం, డాక్టర్స్ కొలత, గవర్నమెంట్ హాస్పిటల్లో పేదవాళ్ళకి లేని మెడిసిన్స్, పేదవాళ్ళకి లభించని ఆరోగ్యం, కేవలం మనం అసెంబ్లీలో ఏసీ రూమ్లో కూర్చుంటున్న వాళ్ళకి 2.5 లక్షల రూపాయలు జీతం ఎందుకని నేను దీనిపై పోరాటం చేస్తాను. అలాగే ఇంకొక సమస్య గవర్నమెంట్ ఎడ్యుకేషన్. ఇప్పుడు రాను వ్యవస్థ మారుతూ ఉండడంతో ఇంగ్లీష్ ప్రిఫరెన్స్ పెరిగిపోవడంతో గవర్నమెంట్ స్కూళ్ళలో నాణ్యతమైన ఎడ్యుకేషన్ లేకపోవడం, ఈ సమస్యలను కాదు బస్తీలో ఉన్న మురికివాడ సమస్యలు కానీ, బస్తీలో పేరుకుపోయిన నల్ల వాటర్, అది కాకుండా డ్రైనేజ్ వాటర్ కొన్ని ప్రాంతాలలో కలిసిపోవడం, ఇవన్నీ సమస్యలపై ఖచ్చితంగా పోరాడుతాను. వెంకటగిరి, కృష్ణానగర్, యూసఫ్ కూడా తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న సినిమా డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, ఆర్టిస్ట్కి అందరికీ నేను ఒక చిన్న సినిమా నిర్మాతగా, చిన్న సినిమా హీరోగా మీ అందరి పక్షాన ఉండి నేను పోరాటం చేస్తానని కోరుకుంటున్నాను. బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఉద్యోగ అవకాశాలు, అలాంటి తదితర సమస్యల గురించి మనం చర్చించుకుందాం. ఏనాడైతే బడుగు బలహీన వర్గాలు రేపు అత్యుత్తమ స్థాయిలో అసెంబ్లీకి కాలు మోపుతారో అప్పుడే మన రాష్ట్రానికి, మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్లు. ఈరోజు చదువుకున్న విద్యావంతులు అసెంబ్లీలో అడుగు పెడుతూనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాను. మీ అమూల్యమైన ఓటు విద్యావంతులకి వేసి గెలిపించి వారిని అసెంబ్లీకి పంపిస్తేనే రేపు రాష్ట్రం, దేశం చాలా తొందరగా అభివృద్ధి చెందుతాయని కోరుకుంటున్నాను. నిరుపేదలకు విద్య మరియు వైద్యం అన్ని విధాలుగా అందేటట్లు చూస్తాం. అలాగే వివిధ సమస్యలు ఏమున్నా తప్పకుండా పరిష్కరించే మార్గం చూపుతామని మీ విధంగా నేను హామీ ఇస్తున్నాను. నేను మీ జూబ్లీస్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. నా గుర్తు ట్రక్ గుర్తు, నా బ్యాలెట్ నంబర్ 6. మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ విజయం రాష్ట్రానికి, దేశానికి ఒక చరిత్రగా నిలవాలని కోరుకుంటున్నాను. ఈరోజు చరిత్ర రాయాలన్న యువకులే, చరిత్ర తిరగ రాయాలన్న యువకులే ఈ చరిత్రని తిరిగి రాస్తారని నేను కోరుకుంటున్నాను. మీ అమూల్యమైన ఓటు నాకు వేసి నా విజయానికి వెన్నుముక్కలా నిలుస్తారని కోరుకుంటున్నాను.
ట్రక్ సింబల్పై ఓటు వేసి నన్ను తప్పకుండా గెలిపిస్తారని కోరుతున్నాను. జై హింద్.